విశ్వశాంతిని కాంక్షిస్తూ కేవలం కేరళలోనే నిర్వహించే అతిరాత్ర సోమయాగాన్ని తొలిసారి తెలుగు నేలపై నిర్వహిస్తున్నారు. రాముడు నడయాడిన నేల, పావన గోదావరి నదీ తీరం, జటాయువు మంటపం ఉండటం వల్ల అరుదైన యాగానికి భద్రాద్రి వేదికైంది. ఖమ్మం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎటపాకలో ప్రప్రథమంగా నేటి నుంచి మే 2 వరకు నిర్వహించే అతిరాత్ర సోమయాగం జరగనుంది. యాగానికి ప్రారంభ సూచకంగా రామయ్య సన్నిధి నుంచి నిన్న సాయం సంధ్యా వేళ శోభాయాత్ర ఘనంగా జరిగింది. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, కోలాట, వాయిద్య, వివిధ కళారూపాల మధ్య శ్రీరామ ప్రచార రథంతో ఆలయం నుంచి భద్రాద్రి పురవీధుల మీదుగా అతిరాత్ర సోమయాగ ప్రదేశానికి యాత్ర చేరుకుంది. ఉత్కృష్ట సోమయాగాన్ని ఇప్పటిదాకా కేరళలోనే నిర్వహించేవారు. తొలి రోజు ప్రత్యేకంగా తయారు చేసిన కుండల్లో అగ్నిని నింపి యజ్ఞకర్త యజ్ఞవాటికలో ప్రవేశిస్తారు. మనం చెప్పదలుచుకున్న విషయాలను దేవతలకు చేరవేసేందుకు ఈ అగ్ని సంధానకర్తగా వ్యవహరిస్తుంది. అతిరాత్రం అంటే అతిశయత రాత్రి ఇది అతిరాత్ర అని మనకి వేదం చెబుతూ ఉన్నది. ఏ యజ్ఞంలో అహోరాత్రాలు కలిసి యజ్ఞం చేస్తారో దాన్ని అతిరాత్రం అని చెప్పబడుతూ ఉన్నది. దీనికి అర్ధరాత్రం అనే మరొక విశేషణం కూడా ఉన్నది. అంటే 24 గంటల పాటుగా 3 రోజులు ఈ యజ్ఞాన్ని నిర్వహించడం వల్ల ఇంద్రాది దేవతలందరికీ కూడా వారికి కావలసినటువంటి పరిపుష్టతను యజ్ఞ ద్రవ్యాల ద్వారా, అగ్నిహోత్రం ద్వారా మనం సమర్పణం చేసి ప్రకృతిలో జీవద్రవ్యాన్ని, ప్రాణశక్తిని నింపడానికి మనం చేస్తున్న మహోన్నత ప్రయోగం. యజ్ఞం వల్ల అన్నీ సంభవిస్తాయి. యజ్ఞ కర్మ సముద్భవ. మనం కర్మను ఆచరించినట్లయితే దానివల్ల యజ్ఞం పరిపూర్ణం అవుతుంది. కాబట్టి మనం ఆచరించే కర్మ ద్వారా ప్రపంచమంతా కూడా సమతుల్యతను పొంది జాతి, మత, వర్గ, కుల విచక్షణారహితంగా ప్రతి మానవుడు కలిసి సౌభ్రాతృత్వంతో జీవించడానికి మనం చేసే మహోన్నత ప్రయోగం అతిరాత్రం. 10, 11, 12 రోజుల్లో రాత్రింబవళ్లు యాగం కొనసాగుతుంది. ఇవి కాకుండా నిత్యం వైదికపరమైన ప్రత్యేక పూజలు ఉంటాయి.